ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ బానుడి ప్రతాపంతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పగలంతా భారీగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల తాకిడితో తలడిల్లిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి చివరి వారం నాటికే 38 డిగ్రీలకు దాదాపుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఏప్రిల్ మే వచ్చేసరికి ఇది ఏ స్థాయికి చేరుకుంటుందో అని చెప్పి ఇప్పటి నుంచే జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగితే తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతున్నారు. మరోవైపు కరెంటు కోతలు కూడా అందరినీ కూడా తీవ్రంగా కలిసివేస్తున్నాయి. గంటల తరబడి పగలు రాత్రి తేడా లేకుండా ఉన్నటువంటి కరెంటు కోతల తాకిడితో కూడా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కరెంటు కోతలతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రత తాకిడితో సామాన్య జనం తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్డు మీదకి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 3-4 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల రోడ్లన్నీ బోసిపోతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా పచ్చదనంతో నిండిపోయినటువంటి జిల్లాలో కూడా ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మే వచ్చే నాటికి ఈసారి చాలా అతి భయంకరమైనటువంటి ఎండలు తప్పవేమో అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో వచ్చినటువంటి ఈ మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నట్టు వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బాణుడి ప్రతాపం కాసింత తగ్గితే ఊపిరి పీల్చుకోవచ్చని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా మరొక వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్తున్నారు. అప్పటి వరకు ఇదే తాకిడితో తల్లడిల్లిపోవాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా బెంగ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండలో పనిచేయాల్సినటువంటి సాధారణ కూలీలతో పాటు పసిపిల్లలు కూడా తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా బాణుడు కరుణించాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఎండల తీవ్రత పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, 10 టీవీ, ఏలూరు.